ముంబైకి చెందిన ఆదిత్ పల్చా అండ్ కైవల్య వోహరా అనే ఇద్దరు కుర్రాళ్ళు 2020 కరోనా టైంలో క్విక్ కామర్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ని బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయల కంపెనీని బిల్డ్ చేశారు. అదే జెప్టో. అయితే వీళ్ళు ఒక ఆన్లైన్ గ్రాసరీ బిజినెస్ని డెవలప్ చేయడం మాత్రమే కాదు, ఇండియన్ FMCG మార్కెట్లో ఎంతో ఫేమస్ కంపెనీ అయిన డీమార్ట్ని కేవలం 2 ఏళ్లలోనే ఓడిస్తామని ఛాలెంజ్ చేసి పనిచేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు క్విక్ కామర్స్ బిజినెస్ అంటే ఏంటి? నిజంగా ఇందులో అంత ఎక్కువ లాభాలు వస్తాయా? ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశానంటే, రీసెంట్ టైమ్స్లో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు సడన్గా ఈ క్విక్ కామర్స్ బిజినెస్ మీదే పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో జెప్టో సక్సెస్ అయిన తర్వాత ముఖేష్ అంబానీ డన్జో అనే ఒక క్విక్ కామర్స్ కంపెనీలో 25% వాటా కొనేశారు. టాటా కంపెనీ బిగ్ బాస్కెట్ని, అలాగే జొమాటో బ్లింకిట్ అనే ఒక క్విక్ కామర్స్ కంపెనీని కొనేశాయి. స్విగ్గీ కూడా స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనే పేరుతో ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఎలా అయితే ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయో, సేమ్ అలాగే ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ బిజినెస్లో కూడా ఎన్నో కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఈసారి పోటీ పడేది స్టార్టప్ కంపెనీలు కాదు, టాటా, రిలయన్స్ అండ్ జొమాటో లాంటి $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న బడా కంపెనీలు. అయితే వీళ్ళందరినీ తట్టుకుని జెప్టో ముందుకు ఎలా వెళ్తుంది? అసలు వీళ్ళు ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతూ డీమార్ట్ ని ఓడిస్తున్నారో నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. గైస్, ఈ కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఆదిత్ పల్చా అండ్ కైవల్య వోహరా వీళ్ళిద్దరూ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా కంప్లీట్ చేశాక వీళ్ళు డిగ్రీ చదవడానికి అమెరికాలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. వీళ్ళిద్దరికీ ఎప్పటికైనా బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్తో వీళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక 19 ఏళ్ల వయసులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీని మధ్యలోనే వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఇండియాకి వచ్చేశారు. బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంది, కానీ ఏ బిజినెస్ చేయాలో వీళ్ళిద్దరికీ సరైన క్లారిటీ లేదు. అదే టైంలో కరోనా వైరస్ వచ్చి ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. లాక్డౌన్ టైంలో ఈ ఇద్దరు స్నేహితులు ఇంట్లో కూర్చుని ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో ప్రజలు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం వీళ్ళకి కనిపించింది. అదేంటంటే, లాక్డౌన్ వల్ల ప్రజలు ఎవరూ కూడా కిరాణా స్టోర్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులని ఇంటికి తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టినా అవి రావడానికి అప్పట్లో 3 to 4 days టైం పట్టేది. ఇది గమనించిన ఆదిత్ అండ్ కైవల్యకి ఒక ఐడియా వచ్చింది. అదే క్విక్ కామర్స్. అంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అది డెలివరీ అవ్వడానికి రోజులో వారాలో టైం తీసుకోకుండా 1 గంటలోనే అది మన సరుకుని ఇంటికి డెలివరీ చేస్తే ఆ బిజినెస్నే క్విక్ కామర్స్ బిజినెస్ అంటారు. అయితే వీళ్ళకి వచ్చిన ఐడియా వాళ్ళ సొంత ఐడియా కాదు. వాళ్ళు అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇన్స్టాకార్ట్ అనే ఒక కామర్స్ కంపెనీ ఇలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన గ్రాసరీస్ని ఫాస్ట్గా కస్టమర్స్కి డెలివరీ చేస్తూ అమెరికాలోనే ఒక పెద్ద కంపెనీగా ఎదిగింది. అది చూసిన ఈ ఇద్దరు స్నేహితులు ఇదే బిజినెస్ మోడల్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అది అంత ఈజీగా జరిగిపోలేదు. బికాస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే టైంకి వాళ్ళ వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. ముందు వాళ్ళ ఐడియా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ముంబైలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో ఎవరు ఏది ఆర్డర్ చేసినా వీళ్ళే స్వయంగా డెలివరీ చేసి డబ్బులు తీసుకునేవారు. అలా ఆ వాట్సాప్ గ్రూప్లో కస్టమర్స్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఈ బిజినెస్ మీద నమ్మకం వచ్చి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశారు. అదే కిరాణా కార్ట్. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ అనే కాన్సెప్ట్ ఇండియాలో వీళ్ళు స్టార్ట్ చేసింది కాదు. అది 2011 నుండే ఉంది. బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్ లాంటి కంపెనీలు ఆల్రెడీ ఆ బిజినెస్ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాయి. సో ఆ కంపెనీలని దాటుకుని ఎదగడానికి ఈ స్నేహితులిద్దరూ కలిసి కిరాణా కార్ట్ని 1 hour డెలివరీ యాప్గా మార్కెటింగ్ చేశారు. అంటే మీరు కిరాణా కార్ట్లో ఏ వస్తువు ఆర్డర్ చేసినా అది గంట లోపే మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది. అర్థమైందా? కానీ అప్పట్లో బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్ లాంటి కంపెనీలు గ్రాసరీస్ని డెలివరీ చేయడానికి 1 నుండి 2 రోజులు టైం తీసుకునేవి. ఫైనల్గా కిరాణా కార్ట్ అనే బిజినెస్ సక్సెస్ అయింది. కానీ ఈ సక్సెస్ ఎన్నో రోజులు కొనసాగలేదు. దీనికి రీజన్ ఏంటో అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లాక్డౌన్ టైంలో చాలా కంపెనీలకి సడన్గా డిమాండ్ పెరిగిపోయి లాక్డౌన్ తీసేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ని కోల్పోయి మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కరోనా టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసెస్కి డిమాండ్ పెరిగి బైజూస్ లాంటి ఎడ్యుటెక్ కంపెనీలు వేల కోట్ల బిజినెస్ చేసుకున్నాయి. కానీ లాక్డౌన్ తీసేసిన తర్వాత పిల్లలు నార్మల్గా స్కూల్కి వెళ్ళడంతో ఆన్లైన్ ఎడ్యుటెక్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి, లైక్ బైజూస్. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
సేమ్ ఇలాగే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు కూడా ఫ్రీగా బయటికి వచ్చి ఎప్పట్లాగే వాళ్ళ సందు చివర ఉన్న కిరాణా స్టోర్స్ నుండి 10 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుని తీసుకెళ్లేవారు. అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కోసం ఆన్లైన్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. లాజిక్ అర్థమైందా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ప్రజలు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన గ్రోసరీస్ కోసం 3 to 4 days వెయిట్ చేయలేక డీమార్ట్ లాంటి స్టోర్స్కి వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్లో కొనుక్కునేవారు. కానీ కరోనా టైంలో వాళ్ళకి ఆఫ్లైన్లో కొనుక్కునే అవకాశం లేక ఆన్లైన్లో ఆర్డర్ చేసి కనీసం గంట సేపు వెయిట్ చేసేవారు. కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు 1 hour టైం పీరియడ్ కూడా కస్టమర్స్కి ఎక్కువగా అనిపించి వాళ్ళు డైరెక్ట్గా ఆఫ్లైన్ కిరాణా స్టోర్స్కి వెళ్ళి సరుకుని తెచ్చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ బిజినెస్ని కంటిన్యూ చేయాలంటే డెలివరీ టైంని ఇంకా తగ్గించి ఒక కస్టమర్ తనకి ఇమీడియట్గా కావాల్సిన వస్తువు సందు చివరికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అంతే టైంలో మనం వాళ్ళ డోర్ స్టెప్స్కి ఆ సరుకుని డెలివరీ చేస్తే అప్పుడు ఈ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ బిజినెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అలా చేయలేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు స్టార్ట్ చేసిన కిరాణా కార్ట్ బిజినెస్ని కూడా మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వాళ్ళ ముందు ఉన్నది 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, వీళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న 1 hour డెలివరీ బిజినెస్ని సేమ్ అలాగే రన్ చేస్తూ ఫ్యూచర్లో నష్టపోవాలి. ఆప్షన్ నెంబర్ 2, కాస్త కష్టమైన ఒక కొత్త బిజినెస్ మోడల్ని డెవలప్ చేసి కస్టమర్స్కి 1 hourలో కాకుండా కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని వాళ్ళ ఇంటికి డెలివరీ చేయాలి. ఇందులో వీళ్ళు ఆప్షన్ నెంబర్ 2ని చూస్ చేసుకున్నారు. అండ్ అందులోంచి పుట్టిందే 10-minute డెలివరీ కాన్సెప్ట్ జెప్టో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు జెప్టో 10 నిమిషాల్లోనే ఎలా డెలివరీ చేస్తుంది చెప్తా చూడండి. ఆదిత్ అండ్ కైవల్య కలిసి మొదట్లో కిరాణా కార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ తన దగ్గరలో ఉన్న ఏ కిరాణా స్టోర్లో ఆ ప్రోడక్ట్ ఉందో తెలుసుకుని అక్కడ కొని కస్టమర్కి డెలివరీ చేసేవారు. కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం టైమే కాబట్టి దాన్ని తగ్గించడానికి డార్క్ స్టోర్ మోడల్ అనే ఒక కొత్త బిజినెస్ మోడల్ని వీళ్ళు జెప్టోలో ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే జెప్టో కంపెనీ ఒక సిటీలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిటీలో ఉన్న ప్రతి 3 kilometers ఒక డార్క్ స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. డార్క్ స్టోర్ అంటే సరుకులు నిల్వ చేసే వేర్ హౌస్ లాంటి ఒక ప్లేస్ అన్నమాట. కస్టమర్స్ ఆర్డర్ చేసే ప్రతి వస్తువుని జెప్టో కంపెనీ అక్కడ ముందుగానే పెట్టి నిల్వ ఉంచుతుంది. అంటే ఒక కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే ఇమీడియట్గా 3 kilometer రేడియస్లో ఉన్న డెలివరీ బాయ్ ఆ ఆర్డర్ని పిక్ చేసుకుని ప్రోడక్ట్ని ఎక్కడ కొనాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా జెప్టో యొక్క డార్క్ స్టోర్స్ నుండి కస్టమర్కి డెలివరీ చేస్తారు. అయితే ఇక్కడ మీకు మరొక డౌట్ రావచ్చు, ఎంత డార్క్ స్టోర్స్ పెట్టి మెయింటైన్ చేసినా మరీ 10 నిమిషాల్లో డెలివరీ కష్టం కదా అని. దీనికి వీళ్ళు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అదే లోకస్. ఇది ఒక ఏఐ టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే కస్టమర్ ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఈ లోకస్ అని ఏఐ టెక్నాలజీ కస్టమర్ ఫోన్ నుండి జియో స్టాటిస్టికల్ డేటా అండ్ ట్రాఫిక్ డైనమిక్స్ లాంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కస్టమర్ ఏదైనా వస్తువుని ఆర్డర్ పెట్టినప్పుడు తను ఎక్కడ ఉన్నాడు, తన చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ ఎలా ఉంది, డెలివరీ బాయ్ ఏ రూట్లో వెళ్తే కస్టమర్కి ప్రొడక్ట్ని వీలైనంత తక్కువ టైంలో డెలివరీ చేయగలడు అనే ఇన్ఫర్మేషన్ని ఈ లోకస్ టెక్నాలజీ అనాలిసిస్ చేసి 10 నిమిషాల్లో డెలివరీ చేయగల డెలివరీ పార్ట్నర్కి ఈ ఆర్డర్ని పంపిస్తుంది. ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ప్రెజెంట్ జెప్టో కంపెనీ దేశవ్యాప్తంగా 340 డార్క్ స్టోర్స్ పెట్టి లోకస్ టెక్నాలజీ ద్వారా 10 minutes డెలివరీ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా జెప్టో యొక్క 10 minutes డెలివరీ అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, 10 minutes డెలివరీ అనేది ఒక అబద్ధం. నేను చాలాసార్లు జెప్టోలో ఆర్డర్ చేశాను కానీ నాకెప్పుడు 10 minutesలో డెలివరీ అవ్వలేదని మీలో కొంతమంది అనుకోవచ్చు. సో ఇక్కడ నిజం ఏంటంటే 10 minutes డెలివరీ అనేది ఈ-కామర్స్ బిజినెస్లో వచ్చిన ఒక అడ్వాన్స్మెంట్. ఒకప్పుడు ఆన్లైన్లో పెట్టిన వస్తువుని డెలివరీ చేయడానికి 2 to 4 days టైం పట్టేది. తర్వాత అది 1 hourకి తగ్గింది. ఇప్పుడు అది 10 minutesకి తగ్గింది. 10 నిమిషాలు అన్నారని 100% డెలివరీస్ 10 minutesలోనే ఇవ్వలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ 10 minutes డెలివరీ అనే కాన్సెప్ట్ వల్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది కదా. మనం దాన్ని నోటీస్ చేయాలి. బికాస్ ఫ్యూచర్లో ఈ టైం పీరియడ్ ఇంకా తగ్గొచ్చు. దీన్నే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ బిజినెస్లో సక్సెస్ అయ్యి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్న టైంలో కస్టమర్స్ కూడా వాళ్ళ టైంని సేవ్ చేసుకోవడానికి డీమార్ట్, రిలయన్స్ మార్ట్ అండ్ స్పెన్సర్స్ లాంటి ఆఫ్లైన్ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళడం తగ్గించి ఆన్లైన్లోనే ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్నే చేంజ్ ఇన్ కస్టమర్ బిహేవియర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ట్రెండ్ మారిందన్నమాట. ఈ చేంజ్ని గమనించిన చాలా ఈ-కామర్స్ కంపెనీలు ఇమీడియట్గా క్విక్ కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడమో లేదా ఆల్రెడీ ఆ సెక్టార్లో ఉన్న స్టార్టప్ కంపెనీలని కొనడం లాంటి యాక్టివిటీస్ చేశాయి. లైక్
డన్జోని రిలయన్స్, బ్లింకిట్ని జొమాటో అండ్ బిగ్ బాస్కెట్ని టాటా లాంటి కంపెనీలు కొనేశాయి. ఇప్పుడు సడన్ గా ఇన్ని కంపెనీలు ఈ బిజినెస్ లో ఎందుకు పోటీ పడుతున్నాయంటే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం ప్రెజెంట్ ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ బిజినెస్ యొక్క మార్కెట్ వాల్యూ $2.8 బిలియన్, అంటే 23,000 కోట్ల రూపాయలు. ఇది ఫ్యూచర్ లో $45 బిలియన్ కి పెరగబోతుంది. అంటే సుమారు 3,70,000 కోట్ల రూపాయలకి పైగా పెరగబోతుంది. మన దేశంలో ఉన్న ఫుడ్ డెలివరీ బిజినెస్ కంటే కూడా ఈ ఆన్లైన్ గ్రోసరీ అనేది చాలా పెద్ద బిజినెస్ అవ్వబోతుంది. అందుకే ఈ సెక్టార్ లో నెంబర్ 1 అవ్వడానికి ఇన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రెజెంట్ ఈ సెక్టార్ లో పోటీ పడుతున్న కంపెనీల యొక్క మార్కెట్ షేర్ గమనిస్తే జొమాటోకి చెందిన బ్లింకిట్ కంపెనీ 46% మార్కెట్ షేర్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 27%, జెప్టో 21%, మిగిలినవి 6% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నాయి. టాటా అండ్ రిలయన్స్ కంపెనీలకి సంబంధించిన డన్జో అండ్ బిగ్ బాస్కెట్ ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటో మనం ఇంకొక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే జెప్టో ఫౌండర్స్ చెప్పినట్టు కేవలం 2 ఏళ్లలోనే వాళ్ళు డీమార్ట్ ని దాటగలరా? ఏదో ప్రిడిక్ట్ చేసినట్టు కాకుండా ఇది ఎలా సాధ్యపడుతుందో ఖచ్చితమైన డేటాతో మాట్లాడదాం. అసలు జెప్టో ఫౌండర్ అయిన ఆదిత్ పల్చా కేవలం 24 నెలల్లోనే డీమార్ట్ సేల్స్ ని దాటతామని ఎందుకన్నారంటే 2023లో జెప్టో కంపెనీ యొక్క రెవెన్యూ సుమారు 2,000 కోట్ల రూపాయలు. ఇది 2024 వచ్చేటప్పటికి 10,000 కోట్లకి పెరిగింది. అంటే జెప్టో కంపెనీ యొక్క ఆదాయం కేవలం 1 సంవత్సరంలో 5 రెట్లు పెరిగిందన్నమాట. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కంపెనీ డీమార్ట్ గురించి చూద్దాం. 2023లో డీమార్ట్ యొక్క రెవెన్యూ 48,000 కోట్ల రూపాయలు. ఇది 2024కి 52,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే 1 సంవత్సరంలో డీమార్ట్ కేవలం 8% మాత్రమే గ్రో అయింది. సో ఇప్పుడు మనం జెప్టో అలాగే డీమార్ట్ ని కంపేర్ చేసి చూస్తే లాస్ట్ 1 ఇయర్లో జెప్టో కంపెనీ రెవెన్యూ 500% గ్రో అయ్యి 2,000 కోట్ల నుండి 10,000 కోట్లకి పెరిగితే డీమార్ట్ ఆదాయం 8% గ్రో అయ్యి 48,000 కోట్ల నుండి 52,000 కోట్లకి పెరిగింది. జెప్టో కంపెనీ ఇదే స్పీడ్లో నెక్స్ట్ ఇయర్ కూడా గ్రో అయితే వాళ్ళ రెవెన్యూ 50,000 కోట్లు దాటేసి నెక్స్ట్ ఇయర్ డీమార్ట్ ని కూడా దాటేస్తుంది. సో ఈ గ్రోత్ అండ్ డేటాని చూసే జెప్టో ఫౌండర్ అయిన ఆదిత్ పల్చా నెక్స్ట్ 2 ఇయర్స్ లో వాళ్ళు డీమార్ట్ బిజినెస్ ని దాటేసి ఎదుగుతాం అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లాజిక్ అర్థమైందా? ఫైనల్ గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 22 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగిన డీమార్ట్ ని కేవలం 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన జెప్టో దాటగలదా? ఎందుకంటే రీసెంట్ గా డీమార్ట్ కూడా సొంతంగా ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.